హే మిత్రమ్స్, ఈరోజు సింపుల్గా ఉప్మా చేసుకొని తిందాం కదా అని అనుకుంటే లాస్ట్లో కామెడీ అయిపోయింది. ముందైతే ఒక కడాయిలోని నెయ్యి వేసుకొని అందులో జీలకర్ర పోపులు వేసుకొని ఉల్లిపాయలు వేసి కొంచెం సాల్ట్ వేసి కుక్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు మగ్గాక ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇవి వేగాక చాలా మంచి అరోమా వస్తుంది. అప్పుడే నాకు గుర్తుకొచ్చింది మన టొమాటో పేస్ట్ హ్యాక్. మీకు ఆ టొమాటో పేస్ట్ హ్యాక్ కింద నా వీడియో ఇస్తాను చూడండి. ఈ టొమాటో పేస్ట్ కూడా వేసి కలుపుకొని దీంట్లో వాటర్ యాడ్ చేసి ఇవి కొంచెం మరిగాక దీంట్లో ఉప్మా రవ్వ వేసి కలుపుకొని అది సాఫ్ట్గా కుక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకొని తిన్న వేడి వేడిగా చాలా బాగుంది. అండ్ మన ఒక అంకుల్ ఉప్మా చట్నీతో తినడం చూసి నేను కూడా ట్రై చేద్దాం కదా అని పీనట్ చట్నీ అయితే తెచ్చుకొని ట్రై చేశాను. నేను కొంచెం వేసుకొని తిందాం కదా అనుకుంటే అది చాలా పడిపోయింది, ఫుల్గా పడిపోయింది, హ్యాండ్ స్లిప్ అయ్యి. ఇంకేం చేస్తాం, ఇది ఉప్మాలో లేదు చట్నీ మీల్లా ఉందనుకొని తిన్నా, కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంది.